హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈరోజు మాత్రం మస్తు ఖుషీగా ఉంది. కారణం ఏంటంటే, తమిళనాడు ఎలక్షన్‌లో అనుకోని రీతిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ మస్తు బంపర్ హిట్ కొట్టినాడు. అది మాటలో చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే, ఏ అంచనాలు లేకుండా ఇన్ని రోజులు సినీ నటులు రాజకీయాల్లోకొస్తే అబ్బే! ఏ పాపాన చేత్తరులే అదొకప్పుడు. ఎన్టీ రామారావు, ఎంజీఆర్ మన తమిళనాడులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట చెప్పాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వాళ్ళ టర్మ్ వేరు, వాళ్ళ రాజకీయం వేరని చెప్పి. బట్ ఈరోజు దాన్ని వాళ్ళిద్దరి సరసన టీవీకే అధినేత విజయ్ చేరాడు. ఇంకొక మాట చెప్పుకోవాలంటే కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు గానీ, ఖచ్చితంగా వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువే ఉండడని నా అభిప్రాయం. కారణం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఒక కాంగ్రెస్ మాత్రమే ఉంది. జనాల్లో కూడా ఈ క్యాస్ట్ పోలరైజేషన్ లేదా రిలీజియన్ పాలిటిక్స్ గాని లేవు. అతనప్పుడు దేవుడిలాగా చూసారు. తర్వాత ఎంజీఆర్ కూడా సేమ్ పరిస్థితి. అట్లాగే అక్కడ కూడా ఈ క్యాస్ట్ పోలరైజేషన్ గాని, మత సంబంధించిన పోలరైజేషన్ గాని లేదు. కానీ ఇప్పుడు అనేకమైన పార్టీలు ఏఐడీఎంకే, డీఎంకే, టీవీకే, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఇలా అనేక పార్టీలుండి ఎవరికి వాళ్ళు ఓట్లు చీల్చుకునే రోజుల్లో కూడా 8 నెలల్లో పార్టీ పెట్టి బంపర్ మెజారిటీ. అసలు మన తెలుగులో యాంకర్లు అయితే చాలామంది విజయ ఒక ఐదో, ఆరో, 10 వస్తే గ్రేట్ అబ్బా! అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆయనకి నెగెటివ్‌గానే వచ్చినాయి. బట్ కానీ ఈరోజు ఉదయం నుంచి టీవీ ఆన్ చేస్తే ఒళ్ళు గగురు పొడిచిందనమాట. ఆయన ప్లానింగ్‌కి, ఆయన డెడికేషన్‌కి అనేక రకాలుగా ఆయన కరూరు సంబంధించిన మీటింగ్‌లో మనుషులు చనిపోవడం గాని, ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ గాని, భార్యతో గొడవలు గాని, ఇవన్నీ వచ్చినా గానబ్బా ఆయన ప్లానింగ్‌కి ఎక్కడ ఏ సభలో కూడా ఆయన నా మీద రైట్స్ జరుగుతున్నాయి, భార్యతో గొడవలని అని సింపథీ గెయిన్ చేయకుండా నేనేం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను ఒక్క అవకాశం నాకియ్యండి అని చెప్పి ఆయన జనాల్లోకెళ్ళిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు విజయ్. విజయ్ విజయ్ గారు విజయ్ సార్ యూ విల్ బికమ్ ఏ రాక్ అంతే. ఇందులో ఎటువంటి సచ్చు లేదు. అలా అని ఎన్టీ రామారావు గారిని లేదా ఎంజీఆర్ గారిని తగ్గించాలని కాదు కానీ, ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా ఖచ్చితంగా రాజకీయాల గురించి లేదా సినీ పరిశ్రమ గురించి వచ్చినోళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే ఎన్టీఆర్, ఎంజీఆర్, విజయ్ అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సొస్తుంది. సో, నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. బట్ మన భాష కాకపోయినా కానీ ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్‌లు స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా దాని మీదే దేశమంతా చర్చ జరిగింది. ఒకటి బెంగాలు, ఒకటి తమిళనాడు. సో, బెంగాల్ అనుకున్న విధంగానే బీజేపీ గెలిచింది. బట్ ఇక్కడ డీఎంకేనా, అన్నా డీఎంకేనా ఎవరు ఓట్లు గెలుస్తాడు విజయ్ అనే ఆలోచనతోనే ఉన్నారు గానీ, విక్టరీ వైపుగా వెళ్తాడు అనైతే నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలా. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలా. బట్ ఆయన డెడికేషన్ గాని, అసలు ఎట్లా ప్లాన్ చేశాడు, ఎట్లా జనాల్లోకెళ్ళాడు మనకైతే అక్కడ తెలీదు గానీ, బట్ విజయన యు ఆర్ ఎ రాక్ వన్స్ అగైన్ హాట్స్ ఆఫ్ టు యూ. కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ ఇక్కడ హ్మ్. అన్ని పార్టీల నుంచి గూడా. ఎందుకంటే నిన్ను చూసి చాలామంది ఇన్‌స్పైర్ అవ్వాలి. అవుతారు గూడా ఖచ్చితంగా. సో, ఆంధ్రప్రదేశ్‌లో గూడా అట్లాగే పవన్ కళ్యాణ్ గారైనా గాని, ఈసారికి ఖచ్చితంగా అలా అవ్వాలని ఆశ. ఎందుకంటే సినీ గ్లామర్‌తో వచ్చి ఎంతో కొంత ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చినప్పుడు అభిమానులకు గాని, మిగతా వాళ్ళకి గాని ఖచ్చితంగా అలా ఉండిద్ది. అవ్వాలి అని చెప్పి. సో, పవన్ కళ్యాణ్ గారు గూడా ఇక్కడున్న రాజకీయాలకి అనుగుణంగా ఆయన నడిచాడని అనుకుంటున్నా. బట్ ఏదేమైనా గాని ఆయన గూడా ఇలాంటి రాక్స్ అయితే మాత్రం చేయటం అయితే మాత్రం వండర్‌ఫుల్‌గా దేశమంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేది. ఖచ్చితంగా ఆహ్, విజయ్ ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరైతే తిట్టారో, ఎవరెవరైతే ఆఫ్‌కోర్స్ భార్యను వదిలేసాడని, క్రిస్టియన్ అని, అతనికేం తెలుసని, సినిమాలు ఆపేసారని, ఆయన వల్ల కాదని, నడపలేడని, నడవలేడని, భయమని ఎన్ని మాటలన్నారో వాటన్నిటికి కూడా ఒక్క విజయంతో సమాధానం చెప్పాడు. ఎక్కడ కూడా ఆయనకొచ్చిన విమర్శలు నన్ను ఎట్లా అట్లా అన్నారని కాదు గానీ, మనం గెలుస్తున్నాం, నేను చేస్తున్నా, నాకెవరి సపోర్ట్ అవసరం లేదని నిక్కచ్చిగా వచ్చాడు. గెలిచాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం గానీ, ఓడిపోతే మళ్ళా విమర్శలు ఖచ్చితంగా ఆయనే తీసుకోవాలి. బట్ గెలిచాడు కాబట్టి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు గాని ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా విజయ్ గారికి శుభాకాంక్షలు. నిన్ను ఇన్‌స్పైర్ అయ్యి చాలామంది రాజకీయాల్లోకి రావాలి. మంచి పరిపాలన కూడా మీరు అందియాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.